ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? దేవుని స్తుతిస్తున్నారా? ప్రతి పరిస్థితుల్లోనూ ఆయనను స్తుతించగలుగుతున్నారా? అన్నీ బాగున్నప్పుడు స్తుతించడం చాలా సులభం. కానీ ప్రతికూల పరిస్థితుల్లో ఎవరైతే స్తుతిస్తారో వారు స్తుతి వీరులుగా నిలబడతారు. ప్రతికూల పరిస్థితుల్లో ఎవరైతే స్తుతిస్తారో వారు పొందే ఫలితం అద్భుతముగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఎవరైతే స్తుతిస్తారో వారి సమస్య సాక్ష్యంగా మార్చబడుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఎవరైతే ఆయనను స్తుతిస్తారో వారు ఊహించని కార్యాన్ని పొందుకుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో ఎవరైతే ఆయనను స్తుతిస్తారో వారు పొందిన అద్భుతాన్ని బట్టి చుట్టూ ఉన్న వారందరూ విస్మయం పొందుతారు, ఆశ్చర్యపోతారు. ప్రతికూల పరిస్థితుల్లో స్తుతించే స్తుతిని స్తుతియాగము అంటారు. స్తుతియాగము అంటే ఇంగ్లీష్లో సాక్రిఫైజ్డ్ ప్రైజ్ అని ఉంటుంది. అంటే ఆ పరిస్థితిలో ఆ సమస్యల గుండా వెళ్తున్నప్పుడు, ఆ నిందలో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు, కృంగుదల్లో ఉన్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు, చేయని తప్పులు మన మీద వేస్తూ ఉన్నప్పుడు, ఆ ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు, ఆ కన్నీటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, అగ్నిలాంటి పరీక్షలో శోధించబడుతూ ఉన్నప్పుడు, చుట్టూ ఎటు చూసిన మూయబడిన ద్వారాలు కనబడుతున్నప్పుడు, మంచి చేసి కీడు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఎవరైతే స్తుతిస్తారో అది సాక్రిఫైజ్డ్ ప్రైజ్. దేవుని ఆ సమయంలో ప్రశ్నించాలనిపిస్తుంది. దేవుణ్ణి, దేవా ఎందుకు ఇలా చేసావు అని అడగాలనిపిస్తుంది. ఎంతగానో బాధ, దుఃఖము, చింత ఎదురైనా కూడా, అయ్యా నువ్వు నమ్మదగినవాడు, నువ్వు ఏది చేసినా మేలు చేసే దేవుడు, నువ్వెంతైనా గొప్ప దేవుడు, నువ్వు మహోన్నతుడవైన దేవుడు అని ఆ పరిస్థితుల్లో ఎవరైతే ఆయన స్వభావంను, ఆయన గుణగణాలను ఎవరైతే ఎత్తిపట్టి ఆయనను స్తుతిస్తూ ఉంటారో వారు దేవునికి సమీపస్తులుగా నిలబడగలుగుతారు. అటువంటి వారు దేవుని హృదయానుసారులుగా అవుతారు. దావీదు దేవుని హృదయానుసారుడు అవ్వడానికి చేసింది ఇదే. అవును, అతని కుటుంబం చేత తరమబడినప్పుడు, అతని చుట్టూ ఉన్న ప్రజల చేత నిందించబడినప్పుడు, అతని చుట్టూ ఉన్న ప్రజల చేత దూషించబడినప్పుడు, షిమి అనే వ్యక్తి దావీదుని ఎంతగా దూషిస్తున్నప్పటికీ, దావీదును దూషించడానికి దేవుడు అనుమతిస్తాడయ్యా, నువ్వు ఆటంకపరచకు అని చెప్పి ఒక్క మాట కూడా తిరిగి రాజైనప్పటికీ ఏ మాట పలకకుండా దేవుని స్తుతించుకుంటూ వెళ్ళాడు. అందరూ తరిమినప్పుడు కూడా, అతడి సొంత కుమారులు వెలివేసినప్పుడు కూడా అతడు పారిపోయి కొండ గుహలో దాక్కున్నాడు, బండ సందులో దాక్కున్నాడు. ఆ స్థితిలో కూడా నా ఆశ్రయ దుర్గము నీవయ్యా, నా ఉన్నత దుర్గము నీవయ్యా, నా దాగు స్థలము నీవయ్యా, నా మరుగుచోటు నీవయ్యా, నీకు స్తోత్రం అంటూ ఆ స్థలంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని హృదయానుసారుడయ్యాడు. మనమైతే సమస్యల గుండా వెళ్తున్నప్పుడు, అయ్యా అందరూ బాగున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ నెమ్మదిగా బ్రతుకుతున్నారు, సుఖముతో ఉన్నారు, అన్నీ కలిగి ఉన్నారు, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకేంటి, నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం ఏంటి, ఇలా మనం దేవుని అడుగుతూ ఉంటాం. దానియేలుని దూత వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, నిజంగా ఆశ్చర్యపరిచే మాట. నీ మాటలను బట్టి నిన్ను యొద్దకు వచ్చానయ్యా అని అంటాడు. అవును, ప్రార్థనలో మనం ఎటువంటి మాటలు పలుకుతున్నామో దాన్ని బట్టి మన ఫలితం ఆధారపడి ఉంటుంది. దానియేలు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించాడు, గొప్ప ఫలితాన్ని చూశాడు. నెహెమ్యా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించి గొప్ప ఫలితాన్ని చూశాడు. దావీదు అందరి చేత దూషించబడ్డా కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయనను స్తుతించి గొప్ప ఫలితం పొందుకున్నాడు. మరలా మహాచక్రవర్తి అయ్యాడు. పౌలుశీలలు దేవుని పని చేసినందుకే, ఒక మంచి కార్యము చేసినందుకే వారు చెరసాల్లో వేయబడ్డారు. అయ్యా నీ పని చేసినందుకు ఏంటయ్యా మాకు ఈ శిక్ష, నీ పని చేసినందుకు ఏంటయ్యా మాకు ఈ నింద, ఈ బాధ, ఈ దెబ్బలు, ఈ రక్తం కారడం, ఇవన్నీ ఎందుకు అని ఏం అడగకుండా, దేవా నీవు మహోన్నతుడవయ్యా, నువ్వు రాజులకు రాజువై, నువ్వు ప్రభులకు ప్రభుడువై, నువ్వు అద్భుతాలు చేయువాడవయ్యా, నువ్వు ఆశ్చర్యాలు జరిగించే దేవుడవయ్యా అంటూ ఏ సమయం అందైనా, ఏ స్థితిలో మేమున్నా, ఏ స్థలమైనా, ఏది ఎలా జరుగుతున్నప్పటికీ నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు, సమస్తం సమకూర్చి మేలు కలుగుటకి జరిగించే దేవుడు అంటూ ఆ చెరసాల్లో సహితం, ఆ కంపు కొట్టే ప్రదేశంలో సహితం, ఆ చీకటిలో సహితం చెయ్యని తప్పు వారిపై వేయబడినప్పటికీ, అన్యాయంగా శిక్షను అనుభవిస్తున్నప్పటికీ, వారు మంచి చేసి ఆ యొక్క నొప్పి పొందుకుంటున్నప్పటికీ అది ఓర్చుకొని దేవుని స్తుతించారు. వారిని వారు తగ్గించుకున్నారు. వారి స్తుతి, ఆ ప్రతికూల పరిస్థితులు వారు చేసిన ఆ స్తుతి వారు ఊహించని కార్యాన్ని పొందుకున్నారు.
ఆ చెరసాల నుండి వారు బయటికి రావద్దనే వేశారు. కానీ రాత్రికి రాత్రి వారు స్తుతించిన స్తుతికి ఎక్కడ ఎవరిలో మార్పు జరగాలో వారిలో మార్పు జరిగి ఉదయాన్నే చీకటితోనే వచ్చి వారిని విడుదల చేశారు. హల్లెలూయా! మన స్తుతి మనకు ఫలితాన్ని తీసుకొస్తుంది. మన స్తుతి మనకు మార్గాలను సరళము చేస్తుంది. మన స్తుతి మనకు పరిష్కారాలను తీసుకొస్తుంది. మన స్తుతి మన సమస్యను సాక్ష్యంగా మారుస్తుంది. కానీ మనమైతే కంప్లైంట్ చేస్తూ ఉంటాం, ఎందుకయ్యా, లేకపోతే చింతపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. అలా కాదు, మనం వెళ్తున్న పరిస్థితి ఎంత నొప్పిగా ఉన్నా, ఎంత బాధ పెడుతున్నా, ఎంత కృంగిదల కలగజేస్తున్నా, ఎంత నిరీక్షణ కోల్పోయేలాగా నిరుత్సాహాన్ని కలిగిస్తున్నా కూడా ఆ స్థితిలో కూడా ఎవరైతే విశ్వాసముతో ఆయనను స్తుతిస్తారో అది మనలను దేవునికి దగ్గరగా చేసే స్తుతి. అది దేవుని నుండి కార్యం పొందుకోవడానికి మార్గం సరళము చేసే స్తుతి. అది దేవుడు మన నుండి కోరే స్తుతి. అది దేవుడిని సంతోషపెట్టే స్తుతి. హల్లెలూయా! రిచర్డ్ ఉమ్రాడ్ అనే ఒక గొప్ప దైవజనుడు ఒకసారి సేవ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కొన్ని దినాల తర్వాత ఆయనకు హఠాత్తుగా ఒక వర్తమానం వస్తుంది. అదేంటంటే, అమెరికాలో ఉన్నటువంటి తన కుటుంబం ఒక కారు ప్రమాదానికి గురై గొప్ప నష్టాన్ని, గొప్ప బలమైన దెబ్బలను, ఎముకలు విరిగిపోవడం ఇలా జరిగింది అని ఒక వర్తమానం వింటాడు. ఆ జరిగిన ఆ కారు ప్రమాదంలో తన మనమరాలు కూడా ఉంది. ఆమె చాలా చిన్నపిల్ల. అయితే ఈ ప్రమాదం గురించి తెలుసుకోవడానికి రిచర్డ్ ఉమ్రాడ్ గారు వేరే వాళ్ళకి టెలిఫోన్ ద్వారా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ టెలిఫోను తన మనమరాలు ఎత్తిన వెంటనే, తాతగారు మీకు శుభవార్త, థ్యాంక్ యూ జీసస్ చెప్పండి అంటుంది. ప్రభు నాకు ఒక మంచి పిల్లనిచ్చాడు. దాని తోక ఒక గోల్డ్ లాగా మెరుస్తూ ఉంది. అది ఎగురుతూ ఉంటే చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది. దాన్ని చూస్తే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ముచ్చటేస్తుంది. దానికి పాలు పోయడానికి కూడా నా దగ్గర ఒక పాత్ర కూడా ఉంది అని మీరు దాన్ని చూస్తే చాలా సంతోషిస్తారు. ఆ పిల్లిని గూర్చి వర్ణిస్తూ ఇలా ఆ చిన్న పిల్ల మాట్లాడుతూ కొన్ని నిమిషాలు సాగిపోయింది. అయితే తాను పొందినటువంటి ఆ భయంకరమైన ఆ ప్రమాదం గురించి మాట్లాడడానికి ఆమెకు సమయం కూడా లేకపోయాను. హల్లెలూయా! మనం కూడా ఇలా ఉన్నట్లయితే ఎన్ని మేలను దేవుని నుండి పొందుకుంటాం, ఎంతగా దేవుని సంతోషపెట్టే వారంగా అవుతాం. మనం కూడా ఎంత సంతోషంగా బ్రతకగలుగుతాం. చిన్నది ఏదైనా ఎదురవుతే చాలు, దాన్నే వివరిస్తాం, దాన్నే పట్టుకుంటాం, దాన్నే గొప్ప చేస్తాం. కానీ ఈ పాపను చూడండి, తను ఎంత ప్రమాదానికి గురైనా, ఎంత గాయంతో ఉన్నా కూడా దానంతటి పక్కన పెట్టి ఏదైతే తను పొందుకుందో దాన్ని వివరిస్తూ దాన్ని బట్టి సంతోషిస్తూ ఉంది. మనం కూడా ఇలాగే చేయాలి. దేవుడు గతంలో ఎన్నో మేలను చేశాడు, కానీ ప్రస్తుతం ఏదో ఇవ్వలేదు అని, ఏదో ప్రార్థనకు జవాబు రాలేదని మనం చింతపడుతూ ఉంటాం. ఆ సమయంలో మనం చింతించకుండా ఏం చేయాలో తెలుసా? ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఈ చింతలో గతంలో దేవుడు ఏదేది చేశాడో దాన్ని ఒక్కసారి రాసుకొని, దేవా గతంలో నువ్వు ఇది చేసావు, నీకు స్తోత్రాలు. గతంలో ఇలా జరిగించావు, నీకు స్తోత్రాలు. గతంలో ఇది ఇచ్చావు, నీకు స్తోత్రాలు. గతంలో ఈ పరిస్థితుల్లో నాకు జయం ఇచ్చావు, నీకు స్తోత్రాలు. గతంలో నా పక్షాన ఈ రీతిగా పోరాడావు, నీకు స్తోత్రాలు. గతంలో ఈ రీతిగా నాకు విరుద్ధంగా రూపించబడిన ఆయుధాన్ని కొట్టివేసావు, వర్ధిల్లకుండా చేసావు, నీకు స్తోత్రాలు. గతంలో నా పక్షాన నాతో పోరాడే వారితో నీవు నా పక్షాన పోరాడావు. నాతో పోరాడేవారు నా పక్షపు వారగినట్లు చేసావు. నాకు విరుద్ధంగా రూపించబడిన దేన్ని వర్ధిల్లకుండా చేసావు. నీవు నా నిమిత్తం పోరాడావయ్యా, నా జీవితంలో కార్యం జరిగించావయ్యా, నా దుఃఖ దినములను సమాప్తము చేసావయ్యా, ఈ రీతిగా నాకు జవాబిచ్చావయ్యా, ఈ గడ్డు పరిస్థితుల నుండి నన్ను బయటికి తీసుకొచ్చావయ్యా, ఇంత అనారోగ్యం కలగా నాకు జవాబిచ్చావయ్యా, స్వస్థతనిచ్చావయ్యా. ఇలా అన్నీ గుర్తు చేసుకుంటూ ఎప్పుడైతే మనకున్న ప్రతికూల పరిస్థితులు స్తుతిస్తూ ఉంటామో మనం ఎదుర్కొంటున్న ఆ గడ్డు పరిస్థితి మనకు పెద్దగా అనిపించదు. ఇంకా ఆ పరిస్థితిని వివరించడానికి, ఆ సమస్యను వివరించడానికి మనకు సమయమే లేకుండా పోతుంది. దేవుని వివరిస్తూ ఉంటే, దేవుని ఘనపరుస్తూ ఉంటే మనం ఊహించని కార్యాన్ని పొందుకుంటాం. మనకు కావాల్సింది దేవుని నుండి అద్భుతమే కదా, మనకు కావాల్సింది దాని నుండి విడుదలే కదా, మనకు కావాల్సింది ఆ పనిలో జయమే కదా, మనకు కావాల్సింది దాని నుండి బయటపడడమే కదా. మరి దేవుని వివరిస్తూ ఉంటే మనకు పరిష్కారం కలుగుతుంది అని తెలిసినా కూడా ఆ సమస్యని ఎందుకు వివరిస్తున్నాం? ఆ సమస్యని ఇంకా వివరిస్తున్నాం కాబట్టి ఇంకా అక్కడే ఉంటున్నాం. ఆ సమస్యతోనే ఇంకా మనం పోరాడుతూ ఉన్నాం. దాంతో పోరాడితే మనకు జయం రాదు. యాకోబు తన అన్నతో పోరాడలేదు, దేవునితో పోరాడాడు. మనం కూడా అంతే. పౌలుశీలలు జైల్లో వేయబడినప్పుడు ఆ అధికారులతో, ఆ యొక్క జైలు అధికారితో కానీ, అక్కడ ఉన్న వారితో కానీ పోరాడలేదు, దేవుని సన్నిధిలో పోరాడారు. హన్న గొడ్రాలని తన వైరితోని, తన చుట్టూ ఉన్న ప్రజలతోని అవమానం పొందుతుంది, వారితో పోరాడలేదు,
వారి నుండి అవమానాలు వచ్చినా కూడా దేవుని సన్నిధిలో పోరాడి విజయాన్ని చూసింది. దావీదు షిమీ చేత, తన కుమారుని చేత, తన బంధువుల చేత, తన చుట్టూ ఉన్న ప్రజల చేత తను మేలు చేసి కూడా వారి ద్వారా అవమానం పొందుతున్నాడు. కానీ తిరిగి వారిని ఒక్క మాట అనలేదు, వారితో పోరాడలేదు. దేవుని సన్నిధిలో పోరాడాడు కాబట్టి మరలా మహాచక్రవర్తి అయ్యాడు. ఈరోజు మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఎంతగా మీకు నొప్పి కలిగిస్తున్నా, ఎంత కృంగుబాటు తెస్తున్నప్పటికీ మనుషుల ద్వారా కానీ, అపవాది ద్వారా కానీ, ఇతరుల ద్వారా కానీ, మీ స్నేహితుల ద్వారా కానీ మీరు పోరాటాలు ఎదుర్కొంటున్నట్లయితే వారితో మీరు పోరాడని అవసరం లేదు. దేవుని సన్నిధిలో మీరు స్తుతిస్తూ ఉంటుండగా ఎవరి హృదయాన్ని ఎలా మార్చాలో, ఏ కార్యాన్ని ఎలా జరిగించాలో దేవుడు అన్నిటినీ పైనుండి రిమోట్తో కంట్రోల్ చేసినట్టుగా చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో అందుకే ఒక మాట ఉంటుంది, ఆయన చేతిలో రాజుల హృదయాలు నీటి కాలువల వలె ఉన్నాయంట, వాటిని ఆయన చిత్త వృత్తి చొప్పున ఆయన త్రిప్పుతాడంట. హల్లెలూయా. మనం ఆయన సన్నిధిలో పోరాడుతుంటే, ఆయన సన్నిధిలో మనం సమయం గడుపుతుంటే, ఆయన సన్నిధిలో మనం స్తుతిస్తూ ఉంటే ఏ పరిస్థితిని ఎలా మార్చాలో, ఏ సమస్యకి ఎలా పరిష్కారం రావాలో, ఎవరి ద్వారా రావాలో, ఎప్పుడు రావాలో ఆయన వాక్యం సెలవిస్తుంది కీర్తనలో, నిర్ణయ కాలము. హల్లెలూయా. ఆయన ఆల్రెడీ నిర్ణయించి పెట్టాడు. ఎలా రావాలో, ఎప్పుడు రావాలో, ఎక్కడి నుండి రావాలో అన్నీ నిర్ణయించి పెట్టాడు. కానీ మనం ఎప్పుడైతే స్తుతిస్తామో ఆ మార్గం సరళము చేయబడుతుందంట. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, స్తుతియాగము చేయవాడు నన్ను మహిమపరచువాడు, వాడు దేవుని మహిమను చూడడానికి, దేవుని రక్షణ వానికి కనబరచడానికి వాడు మార్గం సరళము చేసుకుంటున్నాడు అని అంటాడు దేవుడు. మనం స్తుతిస్తే మార్గాలు సరళం చేయబడతాయి. మనం స్తుతిస్తే అద్భుతాలు మన వెంట పడతాయి. మనం స్తుతిస్తూ ఉంటుండగా మనకు కావలసిన పరిష్కారాలు మన వెంట పడతాయి. దేవుడు పిలిచాడని పేతురు వలెలో చేపలు పడ్డానికి నేను 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 అని పరిగెత్తుకుంటూ వచ్చినట్లు మనం ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఉంటుండగా మనకు రావాల్సిన ప్రతి పరిష్కారం ప్రతి మూల నుండి పరిగెత్తుకుంటూ వస్తుంది. మనం చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు పరిగెత్తుకుంటూ వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిలో పోరాడండి, ఆయనతో గడపండి, ఆయనను స్తుతిస్తూ ఉండండి, ఆయనకు సమీపంగా బ్రతకండి. ప్రతి సమస్యకు ఆయన ఆల్రెడీ ముందుగానే పరిష్కారాన్ని సిద్ధపరిచి ఉంచాడు. స్తుతిస్తే దాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. స్తుతిస్తే సమాధానంగా బ్రతకగలుగుతాం. స్తుతిస్తే సంతోషంగా బ్రతకగలుగుతాం. కాబట్టి ఆయనను స్తుతిస్తూ ఆయనకు సమీపముగా చేరుతూ ఆయన సన్నిధిని అనుభవిద్దాం. అట్టి కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.